ఉమ్, అది చెప్తున్నారు. ఏ పరమశివుడు అంటున్నాడు, నాయనా నువ్వు ఎవరికైనా ఒక స్త్రీకి ఆభరణాలు పెట్టినా, ఏదో పౌలు పెట్టినా, చక్కగా అలంకరింప చేసినా ఆవిడ యొక్క సహజమైనటువంటి సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. సహజ సౌందర్యం ఉంటుంది స్త్రీకి సాధారణంగా. ఆ అంత అలా ఉన్నటువంటి స్త్రీలకి పడిపోవడం ఎవరైనా, ఏ పురుషుడైనా ఆకర్షింపబడుతూ ఉంటాడు. కానీ నువ్వు మగ రూపంతో ఉండే ఎంతో మందిని చెప్పాలా, మునిపత్నులు సైతం ఆ గోపికలు ఆ రేపల్లో ఉన్నటువంటి 5,000 గుడిసెల్లోని ఉన్నటువంటి పెద్ద చిన్న అందరూ కూడా నీకు వశమైపోయి ఎవరిని మోహంలో పడిపోలేదు. హంసామోహన్ రూపాయ అన్న పాదానికి నువ్వు పెట్టింది పేరు. అలా ఉండే అందరు నువ్వు పడగొట్టేసిన వాడివి. ఇప్పుడు సహజంగా ఆడరూపాన్ని ధరిస్తే ఇంకా చెప్పాలా, ఎవరైనా పడిపోవలసిందే కదా అని చెప్తున్నారు. ముకుంద మగవాడ వైద్య కంబులందగిలిచి చిక్కులన్ పెట్టు దంటకు నీవున్ మగవతనంబున జగములన్ తగులము పొందింప ఎంత తడవు ముకుంద. ఎంతసేపు కావాలి అవతల వాళ్ళని ఎవరినైనా మోహింప చేయడానికి ఆడవేషంతో? నీకేమన్నా సమయం తీసుకోవాలా? నీకు అది తాగా వెనతో పెట్టిన విద్య, నీకు ఎన్ని ట్రిక్స్ వేయడానికి. ముకుంద మగవాడుగా నీవు లోకాలు ఎన్నో చిక్కులు గుర్చేస్తావు. అటువంటి నీవు ఆడరూపంలో లోకాలను ఆకర్షించడంలో ఆశ్చర్యమేముంది అని పలుకుతున్న శూలపాణిచే అపేక్షితుండే విష్ణుండు భావ గంభీరమగు నవ్వు ఇవ్వటిల్లా ఆ వాసుదేవునకు ఇట్లనియే. ఇంకా ఆ విధంగా పలుకుతున్నటువంటి ఆ శూలం చేతిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని మాటలకు గంభీరంగా నవ్వుతూ విష్ణు సమాధానం చెప్తున్నాడు. శ్రీకంఠ నిను నీవ ఏ మరవకు మీ చిత్తంబు రంజించెదన్ అద్వేషుల డాన్ గురించుటకునై నాడేను గైకొన్న కాంతాకారంబు జగన్నిమజ్జనము నీవై చూపెదన్ గైకో అర్హములంటూ కాముకులు సంకల్ప ప్రభూతార్థముల్. మహేశ్వర, నీ మనసుకు సంతోషం కలిగిస్తాను, తొందరపడవద్దు. ఆనాడు రాక్షసులను మోసగించడం కోసం నేను ధరించిన మోహిని రూపం లోకాన్ని మోహింపచేసేది. నీవు చూడాలనుకుంటే చూపుతాను. మనసులోని కోరికలు తీర్చుకోవడం మంచిదే కదా. కాముకలు సంకల్ప ప్రభూతార్థముల్ గైకో అర్హులండ్రు. ఏదైనా కోరిక మనసులో పుడితే అది తీర్చుకోవడమే మంచిది, లేకపోతే అది దహించేస్తుంది ఆ కోరిక తీరే వరకు. అంచేత వీళ్ళంత వరకు ఆ కోరికను తీర్చేసుకోవడమే మంచిది అని చెప్తున్నారు. నీవేమి తొందరపడకు, వేగిరి పడకు, తొందరపడకు. తప్పకుండా నీకు నేను నా రూపాన్ని మోహిని రూపాన్ని చూపిస్తాను. ఆ రూపము జగత్ అంతని కూడా మోహింపజేసేటువంటి రూపం అండి. అది నీకు చూడాలనుకుంటున్నావు కనుక తప్పకుండా చూపిస్తాను, తొందరపడకు అని వెంటనే అక్కడేమి ఆ మోహిని అవతారం ఎత్తి లేదు స్వామి, టైం ఇస్తాడు అందరికి, సమయం కావాలి. అందుకని శ్రీహరి తన మోహిని రూపంబుచే ఈశ్వరుని మోహింపంచేయుట అని పలికి కమలలోచనుండు అంతర్హితుండయే ఆయుమా సహితుండైన భవుండు విష్ణుండెటు పోయెనో ఎందుంచొచ్చెనో అని దశ దిశలన్ కలయనవలోకించుచుండన్ తన పురోభాగంబునన్. ఈయన ఆయన వెంటనే మాయమైపోయాడు విష్ణువు. ఈయన పాపం వెతుకుంటున్నాడు, వెంటనే వచ్చేస్తే అడుకోని తెర వెనక నుంచి ఏదో ఆ వేషం అయిపోయిన వెంటనే లోపలికి వెళ్ళి వేషం మార్చుకుని ఇంకో అవతారంలో ఆ దేవత అక్కడ ప్రత్యక్షం అయిపోతుంది అనుకుంటున్నాడు శివుడు. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడో కనపట్లేదు, ఏమైపోయాడో తెలియదు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడులే, కానీ ఏమిటి ఏమైపోయాడు అని సందేహంలో పడిపోయాడు. ఒక ఎలదోటలన్ ఒక వీధినొక నీడన్ కుచ కుంభముల మింది కొంగు దొలంగన్ కబరికా బంధంబుగం కంపింపనుదిటిపై చుకుర జాలంబులు సిక్కువడంగా నను మానమై మధ్య మల్లాడంచెక్కులన్ కర్ణకుండల కాంతి గంతులిడగా ఆరోహ భరమున అడుగులు తడబడన్ దృగ్దీప్తి సంఘంబు దిశల గప్ప
వామకరమున జారిన వలువన్ బట్టి కనకను పురయుగళంబు గల్ల నంగన్ కంకణంబుల ఝణ ఝణత్కారమ సంగన్ బంతిచే నాడు ప్రాయంపు ఇంతిన్ గన్యే. అది అసలు ఆ పదాల వల్ల ఆ విలాసం అంతా కూడా ఎలాగా ఆ కళ్ళ కట్టిస్తున్నారు చూడండి పోతన్న గారు. అది ఆ అనుపమానమై మానమై అద్య మల్లాడన్ చెక్కులన్ కర్ణ కుండల కాంతి గొంతులిడగా గొంతులేసేట ఆ కుండల చెవులకున్నటువంటి మనం కూడా పిల్లలందరూ పెట్టుకుంటుంటారు కదండి రకరకాలైనటువంటి వేలాడుతున్నవి రకరకాల ఇప్పుడైతే అందరూ చాలా ఖరీదైన కూడా కొనుక్కుంటారు, తళుకు తళుకుమంటూ ఉంటాయి అవి. అలాగా అవి కాంతులట గొంతులేస్తున్నాయట. తర్వాత ఆరోహభరమున అడుగులు తడబడన్ దృక్దీప్తి సంఘంబు దిశలడగా కనక నూపురయుగళంబు గల్లనంగా నూపురాలు కట్టుకున్నటువంటి ఆ కాలికి కట్టుకున్నటువంటి అందెలు వాటికి ఉన్నటువంటి మువ్వలు ఒక్క అడుగు వేస్తుంటే గల్లు గల్లు చప్పుడు అవుతున్నాయట. కంకణముల ఝనత్కారమసంగా ఆ చేతులకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇప్పుడు వచ్చినటువంటి మోడల్స్ అయితే మనం ఇప్పుడు చూడలేదేమో అలాంటి వాళ్ళు. వీట ఆ కంకణాలు చిన్న ఉదాహరణతోటి రాసుకుంటున్నప్పుడు వచ్చే శబ్దాలు ఝనఝనగా బంతిచే ఆడు ప్రాయంపు ఇంతిన్ కనియే. ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఓ బంతితోటి విలాసంగా ఓ పువ్వు బంతి అంటే ఓ పువ్వుని పట్టుకొని ఇలా ఓ బంతిలాగా దాన్ని ఇలా ఆడుకుంటుంటే చేస్తుంటే అటువంటి స్త్రీని చూశాట ఈ పరమశివుడు. ఎక్కడ ఒక ఎల తోటలో ఒక వీతిన్ ఒక నీడన్ కుచగుంభముల మింది కొంగుదొలగన్. పై విధంగా పలికి విష్ణువు మాయమైపోయాడు. పార్వతీదేవితో కూడిన శివుడు విష్ణువు ఎక్కడికి వెళ్ళినాడా ఎక్కడున్నాడా అని అనుకుంటూ అన్ని వైపులా చూశాడు. అంతలో ఆయన ఎదుట ఒక ఉద్యానవనం కనిపించింట. ఒక తోట, ఒక ఎల తోట అంటే ఒక ఉద్యానవనము. తర్వాత ఒక వీధి, ఆ వనంలో ఒక చెట్లు వరస వీధి. ఒక నీడ అంటే చెట్లే కదా, చెట్ల యొక్క వరుస. అందులో ఒక చెట్టు నీడలో కుచకుంభముల మింది కొంగు తొలగా ఆ చెట్టు నీడలో ఒక ఎలప్రాయపు సుందరాంగి కనిపించింది. ఆవిడ యొక్క కుచకుంభముల మీద పైట కొంచెం తొలగింది. విలాసాలు చెప్పక్కలే కదా, మోహిని అవతారంలో ఆయన ఎలాగ మహింప చేశాడో మనం అణువణువు పరిశీలించాం, చూసాం కదా. ఆ కుచద్వయం మీద ఉన్నటువంటి ఆ పైట కొద్దిగా తొలగిందిట. కుప్పుముడి విడింది. దుందుడిపై కుచకుంభముల మీద కొంగుదొలంగా గరికా బంధంబు కంపింప. ఆ బంధం అంటే చుట్టుముడి, ఆ కొప్పు ముడి కొంచెం ముడిందిట. నుదుటిపై చుకుర జాలంబులు చిక్కువడగా ఏంటి అలకలు అంటారు కదా, ముంగురులు. ఆ ముంగురులు వచ్చి ఒక్కొక్కటి ఆ చిన్న చెమటలకి అంటుకుంటుంటే వాటిని ముంగురుల మీద ముసురుకుంటున్నాయట. ఆ ముంగురులన్నీ కూడా ముసురుకున్నట్టు ఉన్నాయట. ఇంకేంటి చెక్కువడగా అనుమానమై మధ్య మల్లహాడంగా. అనుమానం అంటే అసలు ఉందా లేదా, ఆ నడుము అసలు ఉందా లేదా అంటే నడుము ఎప్పుడు కూడా సన్నగా ఉండాలి కదా, అంతే నడుము ఉందా లేదా అన్నట్టుగా అనుమానానికి అవకాశం ఇస్తూ ఆ నడుము ఒకసారి నడుముని ఇటు ఇటు ఆడించింత. అది అసలు నడుము ఉందా లేదా అన్నట్టుగా కనబడుతుంట. కర్ణకుండలముల కాంతి గొంతులిడగా, ఆ చెవుల కొమ్మల యొక్క కాంతులు చెక్కల మీద పడుతున్నాయి. అవి ఈ చెవులకు ఉన్నటువంటి ఆభరణాల కాంతి ఈ చెక్కల మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. తర్వాత ఆరోహభరమున అడుగులు తడబదా. పిరుదులు ఎప్పుడు కూడా విశాలంగా బరువుగా ఉండాలి కదా, అలా ఉన్నటువంటి ఆ పిరుదుల బరువులతోట అడుగులు తడబడుతున్నాయట. అడుగులు నెమ్మదిగా ఆ గజ నడకలాగా నడుస్తోంది. తలుకు చూపులు దిక్కులలో పిక్కుటిల్లుతున్నాయి. దీప్తి, దృక్ అంటే దిక్కులన్నిటిని కూడా తమ కంచేత వ్యాపింప చేస్తున్నటువంటి
అదేంటి ఆ చూపులు, దృక్ అంటే చూపు, దీప్తి అంటే ప్రకాశం. ఆ చూపుల యొక్క కాంతి దిక్కులన్నిటినీ కూడా ఆ, కప్పేశాయట. జారిపోయిన వామకరమున జారిన వలువన్ బట్టి, అది ఒకసారి పైట, ఈ ఎడమ పైట, ఎడమ వైపు ఉన్నటువంటి పైట కొంచెం కిందకి జారిపోతుంటే ఆ పైట కొంగిని ఒక్కసారి ఇలా పైకి ఎగరేసుకుందిట. తర్వాత అదొక సోయగాల్లో రకరకాల విన్యాసాలు. జారిపోయిన చీర కుచ్చెళ్లను ఎడమ చేతితో పట్టుకుంటోంది. ఆ చీర కుచ్చెళ్ళు కూడా జారిపోతుంటే ఒకసారి ఆ కుచ్చిళ్ళు అన్ని పట్టుకుని ఇలా కొంచెం విచారంగా పైకి పట్టుకుంది. తర్వాత నూపుర యుగళంబు గల్లనంగా, కనుక నూపుర యుగళంబు గల్లనంగా, యుగళం అంటే రెండు రెండు కాళ్ళకి పెట్టినటువంటి ఆ అందెల యొక్క ఒక బంగారపు అందెల యొక్క వాటి యొక్క మువ్వల యొక్క సందడి చేస్తున్నాయి అన్ని వైపులా గలగలలు. ఇంకా కంకణంబుల జనత్కారము సంగ, ఆ చేతికి ఉన్నటువంటి కంకణాలు బాహువులకి, ఈ చేతులకి అన్నిటికీ రకరకాల కంకణాలు ఉంటాయి కదా. జనజల్లు అతిశయించగా ఆ ఇంటి బంతితో ఆడుతూ ఉన్నది. అటువంటి ఆవిడ్ని, అటువంటి సుందరాంగిని పరమేశ్వరుడు చూచాడు. కానీ మున్ను మగువ మరిగి సగమైన మగవాడు అమ్మగువ వయోరూప గుణ విలాసంబులు తన్ను నోరింపన్ కనురెప్ప బ్రేయక తప్పక చూచి మెత్తనైన చిత్తంబున. ఎందుకండి ఈ పరమశివుడికి అంత వ్యామోహం? సహ రూపం, సహ శరీరం ఆయనకి ఇచ్చే అర్ధనారీశ్వరుడు కదా ఆయన. సహా ఆడది, తన శరీరంలో సహభాగం ఆడావిడే కదా. అయినా కూడా మళ్ళీ ఈవిని చూసిట మరిగేటండి, ఆవిడ చూడాలి అన్నటువంటి కోరిక. కానీ మున్ను మగువ మరిగి, అసలు ఆ భార్యని సహా అర్ధనారీశ్వరుడే కనుక సహం ఆడతానని అనుభవిస్తూనే ఉన్నాడు. సగమైన మగవాండు అయినప్పటికీ కూడా ఆ మగువన్ వయోరూప గుణ విలాసంబులు తన్ను నూరింప. కానీ ఈవిని చూస్తుంటే ఈవిడ యొక్క వయస్సు, రూపము, గుణము, ఆవిడ విలాస చేష్టతాలు అన్నీ కూడా ఈయన్ని ఊరించేస్తున్నాయి. రా 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 అని పిలిచేస్తున్నాయి. మన్మథ బాణాలు గుప్పించేస్తున్నాయి. కనురెప్పవ్రేక అలా రెప్పవేయట్లేట, కళతో తాగేస్తున్నాడు అంటారు చూసారా, అలా చూపు మరల్చుకోలేకుండా తప్పక చూచి అలా చూస్తూ ఉండిపోయాటండి. ఉండిపోయి మెత్తనైన చిత్తంబున కొంచెం ఆయన మనసు అనుకుంటే అలా చూస్తూ ఉండిపోయాట. అది వరకే మగువ వలపుతో సగమైన మగవాడు శివుడు. ఆ జవరాలి ప్రాయము, రూపము, వయ్యారము, విలాసము ఆయన్ని బాగా ఆకర్షించినాయి. ఆయన కంటిపై రెప్ప వేయకుండా మైమరిచి ఆమెను చూచినాడు. ఆయన చిత్తము మెత్తబడిపోయింది. కొంచెం ఆ చూపులతోటి ఆ మగువని అనుభవించిన తర్వాత ఆయనకి కొంచెం మనసు స్థిమితపడింది. ఈ కాంతాజవరత్నమెవ్వరిదో, ఈ ఆడు రూపంబు మున్నే కల్పముల ఎందున్ కానం మను అజుండి ఇంతిన్ సృజింపంగన్ తాన్ లేకుంటెల్ల నిజంబు వల్లభత ఈ లీలావతించేరంగాన్ ఏ కాంతుండు కలండో క్రీడలకు నాకీ ఇంతి సిద్ధించునే. చూడండి మగవాడి ఆశ ఎలా ఉంటుందో. ఇవి నాకు దక్కితే బాగుండే, నాకు నా విలాసానికి అంటే నాతో హాయిగా ఆడుకోవడం, ఆవిడ బంతి ఆడుతుంది కదా, నా క్రీడలకి, నా లీలా విహారాలకి ఈవిడ నాకు తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఈ ఈ కాంతాజవరత్వం ఎవ్వరిదో, ఈ ఈవిడ ఎవరికి అదృష్టం పడిందో, ఎవరి కాంతో ఈవిడ, ఎవరికి ఇల్లాలో అనుకుంటున్నాడు. ఈ అన్నుల మిన్న ఎవరిదో కదా. ఏ కల్పంలో నేను చూడాలి, ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇటువంటి ఆడరూపాన్ని, ఆడదాన్ని చూడలేదు. ఈ ఆడు రూపంబు మున్ను ఏ కల్పమందున్ కానం, ఇప్పటివరకు ఏ కల్పంలో కూడా చూడలేదు. అజుండు ఈ ఇంతిన్ సృజింపగా తా లేకుంటెల్ల నిజంబు. అయితే ఈ బ్రహ్మగారు ఈ సృష్టిలో ఇప్పటి వరకు ఇలాంటి మనిషి లేదు అంటే
అయితే ఈవిని అసలు ఆ బ్రహ్మగారు సృష్టించలేదా అని డౌట్ వచ్చింది. ఇహ అది లేకుండుటల్లా నిజంబు. అజుండు ఈ ఇంతిని సృజింపంగాన్ తాన్ లేకుంటల్లా నిజంబు. అయితే బ్రహ్మగారు కాదండి ఈయన్ని సృష్టించింది, ఈవిని సృష్టించింది అని రూఢి చేసేసుకుంటున్నాడు. ఎందుకంటే బ్రహ్మ సృష్టిలో ఇలాంటి ఇంత అందమైన ఆడది నేను ఈ యుగంలో కాదు, ఏ యుగంలో ఏ కల్పంలో కూడా నేను చూడలేదు అని పరమశివుడు నిశ్చయంతో ఉన్నాను. వల్లభ వల్లభత ఈ లీలావతిని చేరంగాన్ ఏ కాంతుండు కలండో. ఎవడైనా ఉన్నాడో ఈ వయ్యాన్ని ఎవరు ఇల్లాలో అనుకోలేదు. ఈ కన్య ఎవరు ఒక ఇల్లాలనుకుంటే తన ఆశ పడలేడు. అంచేత అమ్మాయి అంత అందమైన అమ్మాయి, అంత అందమైన అమ్మాయి అనుకున్నాడు. ఎవరమ్మాయో అనుకుంటాం కదా మామూలుగా. అలా అలా అనుకున్నాడు ముందర. ఇప్పుడు అనుకుంటున్నాడు ఈ వల్లభత ఈ లీలావతిని చేరంగా ఏకాంతుండు కలండో. బా ఎవరి అదృష్టం పండుతుందో, ఎవరికి ఇల్లాలవుతుందో, ఎవరికి ఇల్లాలుగా ఈవిని ఇల్లాలుగా పొందగలిగినటువంటి అదృష్టవంతుడు ఎవడో కదా ఈ లావణ్యవతి. ఈ క్రీడలకు నాకు ఈ ఇంటి సిద్ధించునే, నా లీలా విహారాల కోసం ఈ లావణ్యవతి నాకు లభిస్తుందా అని అనుకున్నట శివుడు. మళ్ళీ చదువుతాను, చాలా బాగుంది. ఈ కాంత జవరత్నం జనరత్నం మరి అదే రైట్ ఏమో. ఈ కాంత జనరత్నం ఎవ్వరిదుకో ఈ ఆడు రూపంబు నే కల్పంబులయందున్ గానం అజుండు ఈ ఇంతిన్ సృజింపంగాన్ తాన్ లేకుంటెల్ల నిజంబు వల్లభత ఈ లీలావతించేరంగాన్ ఏ కాంతుండు గలండో క్రీడలకు నాకీ ఇంతి సిద్ధించునే. ఈ అన్నుల మిన్న ఎవరిదో కదా, ఏ కల్పంలోనూ నేను ఇటువంటి అందమైన ఆడదాన్ని చూడలేదు. ఈమెను బ్రహ్మ సృష్టించలేదనడం తథ్యం. ఈ వయ్యారిని ఇల్లాలుగా పొందగలిగే అదృష్టవంతుడెవడో ఈ లావణ్యవతి నా లీలా విహారాలకు లభిస్తుందా అనుకున్నాడు శివుడు. అని మరియును చెరకు విలుతుని కోలల మేర మీరి ధర్మ నెరబిరుదున్ వెరంగు పడంతెరువ దురిమ్మిన తురుము బిగుముడి వదలి కదలి భుజముల మెడల నదరి చెదరిన కురులు మొసలి మృగ మద తిలకంపుటసలు మసల విస నగు మొగము మెరుంగులు దశ దిశలన్ బసలు కొలుపన్ చిరునగవు మెరయ నునున్ చెమటన్ తడంబడి గులకరములు గొన హృదయానంద కందంబు కందు కరార విందంబు నంతమర్చి అక్కునంజేర్చి చెక్కున హత్తించి చుపు కంబు మూసి చూచు కంబులన్ గదించి నకంబుల మీటుచు మెల్ల మెల్లన గెల్లాడు కరకమలంబుల కనక మణి వలయంబులు జన జనయనన్ కుచల కలశంబులొండొంటి నొరయ ఎడమన్ గుడిన్ దడంబడన్ క్రమ్మన నెరన్ జిమ్ముచు నెగురన్ జిమ్మి తనకుంతానే కొన్ని చిన్ని పన్నిదంబులు చేసుకొని బుడుగు నడుము బడంగి వడవడంకి అరతి సరులు గలయంబడందిరుగుచున్ తిరుగు నడన్ బెనకు బొలు గొనన్ చెవుల తొడల రుచులు కటముల నటములు సలుపన్ పవిరి తిరిగి ఒడియుచును నొడిసి కలంకులన్ జడియుచు జడిసి జడనుపడక వలువ నెలవు వదిలి దిగంబడన్ కటి స్థలంబునన్ కాంచి కనక మణి కింకిణులు మెరయన్ చరణ కటకమ్ములు గల్ల మనన్ కర కంకణ మణిగణములు మెరయ మితి దప్పిన మోహాతిరేకంబు పొంగ వెనుకొని యురికి పట్టు పుడమిన్ పడవేచి
పాటు వెంటనే మింటికెగసినన్ కెంటక కరంబునన్ కరంబుదిరంపై పలుమరు నెరయ నడుచుచు నగయు నడందిగంబడు తరిని నీలంపు మెరంగు నిగ్గు సోగ పగ్గంబుల వలువల వైచిరాదిగిచిన పగిది వెనుకొనంగా విలోకన జాలంబులు నిగడించుచు మగడించుచున్ కరలాఘవంబున ఒకటి 10 100 వేయని వేసేసి నేర్పులు వాటించుచు అరుణ చరణ కమల రుచుల ఉదయ శిఖర తరణి కరణి సేయుచు ముఖ చంద్ర చంద్రికలం చంద్ర మండలంబులు గావించుచు నడ నడ ఉరోజ దుర్గ నిర్గత చేలాంచలం చక్కనొత్తుచున్ కపోల ఫలకాలోల ఘర్మ జల బిందు బృందంబులు నఖాంకురంబుల వనరించుచు అధర బింబారుణ సంభ్రాంత సమాగతర రాజకీరంబులన్ జోపుచు ముఖ సరోజ పరిమళాసక్త మత్త మధుపంబుల నివారించుచు మందగమనాభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబుల కుంతలంగుచు విలాస వీక్షణానందిత మయూర మిథునంబులకున్ నగడల్లో లుగుచున్ పొదరిండ్ల యూరములకున్ కోకమలంగుచున్ కరకిసల ఆస్వాద కాముక కలకంఠ దంపతులకున్ దూరమగుచున్ తీగ యొయ్యలన్ ఊగుచు మాధవి మంటపంబులెక్కుచున్ కుసుమరేణు పటంబులన్ గ్రుబ్బళ్ళు బ్రాకుచున్ మకరంద స్యంద బిందు బృందంబును తరించుచు కృతక శైలంబులనారోహించుచున్ పల్లవ పీఠంబులన్ పరిశ్రమంబు గుచ్చుచు లతా సౌద భాగంబులన్ పొడచూపుచు ఉన్నత కేతకీ స్తంభంబుల నొరగుచున్ పుష్పదళ రచిత వాతాయనంబులన్ దొంగి చూచుచున్ కమలకాండ పాలికల నాలంబించుచున్ చంపక దేహళి మధ్యంబుల నిలువంబడుచు కదలికాపత్ర కవాటంబున ఉద్ఘాటించుచున్ పరాగ నిర్మిత సాల భంజిక నివహంబులనాదరించుచు మణికుట్టిమంబుల మురయుంచుచు చంద్రకాంత వేదికల నెలయుచున్ రత్న పంజర శారిక నివహంబులకున్ చదువులు చెప్పుచున్ కోరిన క్రియం చూపుచున్ చూచిన క్రియన్ మెచ్చుచు మెచ్చిన క్రియ వెరగుపడుచు వెరంగుపడిన క్రియ మరచుచు మరవక ఏకాంతంబగు యవ్వనాంతంబున అనంత విభ్రమంబుల జగన్మోహిని అయి విహరించుచునున్న సమయంబున ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ స్వామి ఎట్లా ఆ వన ప్రదేశాల్లో ఎలాగ విహరిస్తున్నారు చెప్తున్నారు పెద్ద వచనంలో. దీని భావంతో పాటు సమన్వయం చేసుకుంటూ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అని మరియును చెరకు విలుతుని కోలల మేర మీరి దరుమ నెర బిరుదు వెరంగుపడన్ తెరువ దురిమిన తురుము బిగుముడి వదలి కదలి భుజముల మడల నదరి చెదరిన కురులు నొసలి మృగ మద తిలకంపు మసల విసవిసవ నగు మొగము మెరుముల దశ దిశలన్ పసలు కొలుపన్ చిరునగవు మెరయ నును చెమటం తడంబడి గులకరములు గొన. అక్కడ వరకు చూసుకున్నా. అంతలో మన్మధుని జయించిన చెరకు విలుతుడు అంటే ఏంటి? ఆ మన్మథ బాణాలు అంటారు కదా, అటువంటి ఆ మన్మథ బాణాలు చెరుకు గడలని ఇలా విసురుతున్నటువంటి అలాంటి మన్మథ బాణాలు అంటే మన్మథుని జయించినటువంటి ఆ పరమశివుని నిబ్బరం అంతా కూడా ఏమైపోయింది? నీరైపోయిందిట. మోహిని ముడుచుకున్న కొప్పు ముడి వీడింది. ఆవిడ వంక చూసేసరికల్లా ఆ మన్మధుని పార్వతిని తపస్సు జరగటాలని వచ్చినటువంటి ఆ మన్మధుని కూడా భస్మం చేసినటువంటి వాడు కదా ఈ పరమశివుడు. అలాంటి ఆయన కూడా
ఈ ఆయన యొక్క ఆ నిబ్బరం అంతా కూడా నీరు గారిపోయింటంటే ఈ మోహిని చూసేసరికి ఆ మోహిని ముడుచుకున్న కొప్పు ముడి విడిపోయిందిట. ఆ పరమశివుని నిబ్బరం అంతా కూడా నీరైపోయినట్టుగా జారిపోయినట్టుగా ఆవిడ కొప్పు ముడి ముడిపోయిందిట. వెంట్రుకలు భుజాలపైన మెడపైన చెదరి కదలాడాయి. ఆ వెంట్రుకలన్నీ కూడా భుజాల మీద మెడపైన చెదరి కదలాడినాయి. ఆమె ఎవరి ఆ మోహిని గురించి చెప్తున్నారు. ఆమె నుదుటి మీద కస్తూరి బొట్టు కరిగిపోయింది. ఆవిడ యొక్క కస్తూరి కూడా కొంచెం చెమట వల్ల కరిగింది. ముద్దులు మూటగట్టే ముఖ కాంతులు నెలదశలా ప్రసరించాయి. ఆవిడ యొక్క ఆ ముఖ కాంతులన్నీ కూడా అన్ని దిక్కులా ప్రసరించాయి. చిరునవ్వులు చిందుతున్నాయి. లేత చెమటతో తడబడుతూ పులకలు మొలకెత్తినాయి. ఆ ముఖం మీద విహరిస్తుంది కదా, ఆ చిన్న చిన్న చెమటలన్నీ పట్టాయి. ఈ ముంగురులన్నీ కూడా వాటిని అతుక్కునున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ కొంచెం లేస్తున్నాయా, మొలకెత్తున్నాయంటే చుండి ఇలా అంటుకున్నవి మళ్ళీ గాలి వేసినప్పుడు కొంచెం పైకి లేస్తుంటాయి కదా, అది అలా మొలకెత్తినాయా అన్నట్టుగా ఉన్నాయట. లేత చెమటలతో తడబడుతూ పులకలు మొలకెత్తి సాగినాయి. అక్కడి వరకు చదివి చిరునగవులు మరియా నిన్ను చెమటను తడంబడి పులకరములు గులకరములు కొన. పులకరములు అంటే ఇవి అదంటే పులకలు అంటే ఈ నీటి చెమట బిందువులు అన్ని కూడా మొలకలెత్తినాయా అన్నట్టుగా ఉన్నాయిట. మనసుకు హృదయానందకందంబగు కందుకంబు కరారవిందంబునంత అమర్చి మనసుకు ఇంపు నింపే బంతిని అందమైన హస్తంతో అందుకుందిట. చెక్కున హత్తి దాన్ని ఒకసారి ఆ చేతిలో బంతి తాడుతుంది కదా, ఆ ఆ మనసుకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ బంతిని అందమైన హస్తంతో ఒకసారి అందుకుందిట. ఒకసారి దాన్ని చెక్కున హత్తించి హృదయానికి హత్తుకుంది, చెక్కిళ్ళపై చేర్చుకుంది. ఆ చుబుకంబు చెక్కున హత్తించి చిబుకంబు మూర్చి, చుబుకం అంటే గడ్డాన్ని తగ్గించుట. ఒకసారి ఆ బంతిని చేత్తో పట్టుకుంది, ఓసారి గుండెల మీద పెట్టుకుంది, ఓసారి అంటే ఈ చెక్కిళ్ళకి చేర్చుకుంది, తర్వాత ఈ చుబుకానికి అంటే గడ్డానికి అందుకుంది, తర్వాత ఇంకా చూచుకంబులను కదిలించి ఏంటంటే వక్షస్థలం యొక్క మొనళ్ళకి దానికి కూడా తాకించుకుందిట. వయారంగా సొగసైన చేతులతో మెల్లగా కదలాడే ఇంకా చెక్కులపై నేర్చుకుంది, గడ్డాన్ని తాకించుకుంది, చను మొన్నలపై ఆనించుకుంది, గోళ్లతో నఖంబులను మీటుచు ఆ గోళ్లతోటి ఆ బంతిని ఇలా గీరుకుంటూ ఉందిట. తర్వాత సొగసైన చేతులతో మెల్లమెల్లగా కదలాడే మేలిమి కంకణాల జన ధ్వని చేయగా అప్పుడు ఆ బంతిల పట్టుకునేసరికి ఆ చేతులకు ఉన్నటువంటి కంకణాలు కూడా వృధ చేస్తాయి కదా. మెల్లమెల్ల ఎల్లాడు కమలంబుల కనక మణి వలయంబులు జనంబునన్ కుచ్చ కలసంబులుండొంటి నొరయా. ఈ బంతిని తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటుంటే ఈ చేతులకు ఉన్నటువంటి ఆ బంగారు కంకణాల యొక్క జనజనమైనటువంటి ఆ ధ్వనితోట ఆ కుచ్చ కుంభంలో కూడా ఆ చప్పుళ్ళకి ఆవిడ యొక్క స్తనద్వయం కూడా ఒకదాంతో ఒకటి రాసుకుంటుందిట. రాయగా కుడి ఎడమలకు త్రిల్లిపడేటట్టు బంతిని వయ్యారంగా ఎగురవేసింది. ఆవిడ ఒక్కసారి ఆ బంతిని ఎగురవేసేసరికి ఆ కుచ్చబంధం ఒకసారి అటు ఇటు ఒకదానితో ఒకటి వరుసకుంటూ వయ్యారంగా పక్కలకి పెడుతున్నట్టుగా కనిపించిందిట. తనకు తానే చిన్న చిన్న పందాలు వేసుకుంది. మనం కూడా చిన్నపిల్లలు కూడా మనం కూడా చిన్న వయసులో ఇవన్నీ మనకు తెలిసినవే. ఓ బంతిని కింద కొడుతుంటాం, పైకి పట్టుకోవాలనుకుంటాం, మళ్ళీ పైకి ఎగరేస్తాం, పడిపోకుండా పట్టుకోవాలనుకుంటున్నాం, రెండు బంతుల్ని రెండు చేతులతో ఎగరేస్తాం, ఒకసారి పట్టుకోవాలి, అలా రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తాం కదా. అంటే తనకు తానే పందాలు వేసేసుకుంటా ఉందిట. నడమనే గుడిని తడంబడ క్రమ్మర నెగుర జిమ్ముచు నెగురంజిమ్మి తనకు తానే కొన్ని కొన్ని పన్నిదంబులు వేసుకొని బుడుగు నడుము బడంగి వడంగి అరతి సరులు గలయంబడన్ తిరుగునడన్. అది ఏం చేసింటా అలాగ తనకు తానే చిన్న చిన్న పందాలు వేసుకుంది. సన్నని నడుము వణికేటట్లుగా, మెడలోని హారాలు చిక్కులు పడేటట్లుగా,
తేరుగాడింది. ఒక్కసారి పక్కకు వంగింది అనుకోండి, నడుము వంగుతుంది. ఓసారి ముందుకి కిందకి ఆ బంతి కోసం చేస్తుంది అనుకోండి, హారాలన్నీ కూడా మెళ్ళ ఉన్న హారాలన్నీ కూడా చిక్కులు పడేటట్టుగా తిరుగుతుంది. అట్లా తిరిగేటప్పుడు చెవుల కుండలాల కాంతులు చెక్కుళ్ళపై చెందాలి. అసలు ఈ పనులు చేస్తుంటే ఇన్ని రకాల ఈ చప్పుళ్ళు ఎలా వినపడుతున్నాయంటే అంత స్పష్టంగా చెప్తున్నారు. పక్కకు పెరిగేసరికి నడుము కదలాడుతుంది అనిపిస్తుంది. బంతి కింద పడినప్పుడు వంగితే కుచ్చదంతాలు ఉదాహరణకోటి రాసుకుంటున్నాయి అనుకుంటున్నారు. ఆ ఆ ఆ సయ్యాటల్లో తన బంతి పట్టుకోవడం కోసం పక్కన కదులుతోంది కదా, అప్పుడు ఈ కుండలాలన్నీ యొక్క కాంతి చెక్కుల మీద కదలాడుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత గుండం ఒకసారి వెళ్ళిపోతుంటే గుండంగా అటు ఇటు చుట్టూ వారుకొని దాన్ని బంతి ఎటు ఉంటే అటు గుండంగా తిరుగుతూ ఉంటుంది కాసేపు. అప్పుడు ఆమె పైట చెరుగు అలాగా చుట్టూ చుట్టూ వంగి వంగి దాన్ని పట్టుకుంటూ ఉంటే పైట చెంగు కూడా జారిపోతుంది. వడ్డాణంలోని బంగారు చిరుగంటలు మ్రోగినాయి. అలా గుండంగా ఎప్పుడైతే తిరిగిందో నడువు తిరుగుతుంది కదా, అప్పుడు ఆ నడువుకున్నటువంటి అదేంటి వడ్డాణాలు అంటారు కదా, అవి కూడా గల్లుగల్లున చప్పుడు చేస్తున్నాయి. ఆమె వెనువంట పరిగెత్తి బంతిని పట్టుకొని నేలపై చరుస్తూ అది పైకెగిరినప్పుడు 2 చేతులు చేర్చి 10 మార్లు కొట్టుతున్నది. ఓసారి ఏమో బంతిని పట్టుకుంటోంది, ఓసారి పైకి విసురుతోంది, ఓసారి నేల మీద చరుస్తోంది, ఓసారి పైకి ఎగిరినప్పుడు 2 చేతులు చేర్చి దాన్ని చాలా సార్లు పట్టుకున్నది. బంతి ఎగిరేటప్పుడు పడేటప్పుడు పొడవైన వలలు వేసి లాగుతున్నట్లు తన సొగచూపులు వ్యాపింప చేస్తోంది. అలా బంతి పట్టుకునేటప్పుడు కానీ, కింద పడినప్పుడు కానీ, దాన్ని పక్కకు విసురుతున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు ఆవిడ యొక్క ఆ శరీరం యొక్క ఆ కదలికలన్నీ కూడా, ఆవిడ యొక్క ఆ సోయిగా వాళ్ళ చూపులన్నీ కూడా అంతటా వ్యాపించి ఉంటున్నాయి. బంతిని కొడుతూ 1 నుండి 10, 100 దాకా లెక్క పెడుతూ కొడుతోంది. మనం ఇప్పుడు బంతిని ఆడుతూ 1, 2, 3 అంటూ కింద పడిపోకుండా అలాగ దాన్ని ఆడిస్తాం కదా. 10, 100, 1000 వేసి నేర్పులు జాడిస్తూ అరుణ చరణ కమల రుచుల ఉదయ శిఖర కరణి చేయుతూ అలాగ బంతిని కొడుతూ మోహిని ఎర్ర తామరల వంటి తన పాదాల అరుణకాంతులతో తూర్పు కొండపైన సూర్యబింబాన్ని స్ఫురింప చేస్తున్నది. అలాగా ఆ పాదాలు ఎలా ఉన్నాయి? ఎర్ర తామరల వంటి తన పాదాలు, ఆ పాదాలు చక్కగా మృదువుగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఈ తూర్పు అలా కదిలేసరికి కొంచెం ఎర్రదనం వస్తుంది కదా, అది తూర్పు కొండ మీద అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతి దాని మీద పడి ఎర్రగా అయిపోయినట్టుగా అలా కనిపిస్తున్నాయట. నెమ్మోము చంద్రుని వెన్నెలలో వెలుగులతో చంద్రమండలాలను స్పృశిస్తోంది. ఆ ముఖం చూస్తే చంద్రబింబమే కదా ఆవిడ ముఖ కాంతి, అది యొక్క వెన్నెల వెలుగుల్లో చంద్రమండలమా అన్నట్టు సంభ్రాంతిని కలిగిస్తోంది. ముఖ చంద్రికలను చంద్రమండలంబులను కాంచుచు అరుణ చరణ కమల రుచుల ఉదయ శిఖర కరణి చేయుచు ముఖ చంద్రికలను చంద్రమండలంబులు గావించుచు ఎడనెడ ఉరోజ దుర్గ నిర్గత చేలాంచలంబున్ చక్కనొత్తుచు. అప్పుడు ఇలాగా తను అప్పుడప్పుడు కుచకలశాల మిట్టపల్లాల నుండి జారిపోయిన పైట సవరించుకుంటూ ఉంది. ఈ రకంగా తను ఆ విన్యాసాలప్పుడు తన కుచ కలశాల అంటే తీరైనటువంటి తన కుచల కలశాల వంటి తన కుచల మీద ఒక ఎత్తు పల్లాల నుండి జారిపోతున్నటువంటి ఆ పైటను సవరించుకొని, అంటే వక్షస్థలమైనటువంటి పైట ఆ పల్లం అంటే ఏంటి, అక్కడ ఆ బొడ్డు భాగానికో నడుము భాగానికో వెళ్ళిపోతుంటే దాన్ని మళ్ళీ పైకి వేసుకుంటూ చెక్కిళ్ళపై చిందే చెమట బొట్లను మళ్ళీ సరిచేసుకుంటూ కపోల ఫలకాలోల ధర్మ జల బిందు బృందంబులు నఖాంకరంబుల నొనరించుచు. ఆ కపోలం అంటే నుదుటి భాగంలో ఉన్నటువంటి చెమట బొట్లనన్నిటినీ కూడా తన యొక్క గోళ్ళతోటి ఇలా సవరించుకుంటూ అంట ఆ ముంగుర్లని పైకి తోచుకుంటోంది.
కొనగోళ్లతో చిమ్ముతుంది. ఎర్రని పదవని దండ పండుగ భ్రమపడి వచ్చిన రాచిలుకలను తోలుచుంది. ఈవిడ ఆ దొండపండు లాంటి అధరం కింద పెదవిని చూసి ఆ అధరాలు రెండింటిని కూడా చూసి ఏమొచ్చేసాయి, చిలుకలన్నీ వచ్చేసాయి. ఎర్రని జాంపండు అనుకుని వచ్చేసాయి. కపోల ఫలకాలోల ఘర్మ జల బిందువులు బృందములు నఖాంకరంబుల వనంచుచు అలా గోళ్ళతోటి తన యొక్క ముగ్గుర్లు సవరించుకుంటూ అధర బింబ అరుణ సంభ్రాంత సమాగత రాజకీరంబులను పోచుచు ముఖ సరోజ పరిమళాసక్తమత్త మధుపంబుల విహరించుచు ఆ ఆ ఆధరాన్ని చూసి చిలుకలన్నీ చేరిపోయాయట ఆ పదాల్ని కొరకడానికి. ఆ ముఖ సరోజం, ఆ ముఖం అనేటువంటి పద్మం ఉంది కదా, అబ్బో పద్మం ఎంత వికసించిందో అనుకుంటూ మధుపంబులు మత్తెక్కినటువంటి ఈ తుమ్మెదలన్నీ కూడా మూగిపోతుంటే వాటిని కూడా ఇలా ఇలా తోలుకుంటా అంట. మంద గమన అభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్నంబులకుంతలంగుచు. ఆవిడ యొక్క నడుస్తూ ఉంటే మదగజాలు, మరాళం అంటే ఇది మంద గమన అభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబులకుంతలంగుచు. ఇంకా ఆవిడ నడిచి పెడుతుంటే ఉండండి పైన కొంచెం ఉన్న చదువు. ఎర్రని పెదవని దండపండుగా భ్రమపడి వచ్చిన ఆ రాచిలుకలను తోల్చున్నది. పద్మ వంటి ముఖంలోని సువాసన కోసం ముగిన కొదుమ తుమ్మెదలను అదిలించుతున్నది. అందమైన అందగమనం నేర్చుకోవడానికి వచ్చిన రాయంచ జంటలను గెంటుతున్నది. ఈవిడ యొక్క నడకలను చూసి రాజహంసలా నడుస్తుందంటాం చూడండి. అవయారంగా అలా ఎత్తి వేస్తున్నటువంటి ఆ నడకలు చూసి అవి రాయంచలు నేర్చుకోవడానికి దగ్గర శిక్షణ కోసం వచ్చాయా అన్నట్టుగా ఉన్నాయి అవి. ఈవిడ నడకలు చూసి తన జాతిదే అనుకొని వచ్చేసాయి అవి. ఆవిడ నడకలు అలా ఉన్నాయి. ఆ జంటలను కూడా పక్కకు తోసేస్తంట. సొగసైన చూపుల కోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్ళ జంటలకు దూరంగా వెళ్తోంది. ఆ నెమళ్ళ యొక్క చూపులు ఎలా అంటే ఒకసారి ఇటోసారి అటోసారి అలా కదిలిస్తుంటాయి కదా, అవిట వాటిని కూడా వాటికి దూరంగా వెళ్ళిపోతుంట. పొదరెండ్ల దరి చేరకుండా చెగుళ్ళ వంటి చేతులకు మనసు పడి వచ్చిన కోయిలల జంటలకు దూరం అవుతున్నది. అసలు ఆ పొదరెండ్లలో ఉంటాయి కోయిలలు, ఆ జంటలుగా. ఆవిట చిగుళ్ళ వంటి చేతులు చూసి వాటి యొక్క చిగుళ్ళే కదా వాటికి ఆహారం. ఈవిడ యొక్క చిగుళ్ళ వంటి ఆ చేతులకి మనసు పడిపోయి కోయిలన్నీ కూడా వచ్చేసాయట. ఆ జంటలకు దూరంగా వెళ్ళిపోతుంది. అబ్బో బాబాయ్ అవి కూడా నా దగ్గరికి వచ్చేస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి? ఈవిడ యొక్క చేతులు అంత ఏతగా చిన్న ఎరుపుగా సొగ్గగా ఉంటే అవే చిగుళ్ళు అనుకుని వచ్చేసాయి అవి. తర్వాత తీగ ఉయ్యాలపై ఊగుతూ, మనం కూడా చెట్ల ఊడల్ని పట్టుకొని అట్ల దద్దికి వాటికి చిన్నప్పుడు ఆడుకుంటాం గుర్తెచ్చుకుంటే, ఆ తీగలే ఉయ్యాలలాగా ఊగుతుంట. ఆ పూల గురువెంద గుబుర్లపై ఎక్కుతూ, ఈ గురువెంద గుబుర్లు ఉంటాయి లతల యొక్క గుబుర్లు, ఆ గుబుర్లన్నీ ఎక్కుతుంట. పుప్పొడి గుట్టులను దాటుతూ వాటి మీద ఎక్కేసరి ఆ పుప్పులన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. వాటి నుంచి దూకేస్తూ మకరందాల మడుగులు గడుస్తూ, ఆ తర్వాత క్రీడా పర్వతాలపై విహరిస్తూ, చిగురుటాకుల ఆసనాలపై అలసట తీర్చుకుంటూ, ఆ చిగురుటాకులను పరుచుకొని వాటి మీద కాసేపు విశ్రాంతి తీసుకుంటూ, తీగ ఇండ్లలో దాగుడు మూతలాడుతూ, ఆ తీగల చాటులో కాసేపు తనొక్కతే అలా దాగుడు మూతలు ఆడుకుంటూ, మొగలి బోధలకు ఆనుకుంటూ, మొగలి చెట్లని ఉంటాయి చాలా సువాసనలు, ఇంకా అవి అసలు కాకపోతే ముళ్ళు ఉంటాయి ఆ పువ్వులకి, మాకు బాగా తెలుసు అవి, చిన్నప్పుడు చాలా చూసాం. ఆ మొగలి బోధలకు ఆనుకుంటూ పూరేకుల గవాక్షాలలో తొంగి చూస్తూ, ఆ రేకుల యొక్క కళ్ళు అనేటువంటి అక్షాలతో చూస్తూ, మెట్ట తామర మొక్కలకు తాగుతూ, ఈ మెట్ట తామరలు కూడా ఎంత బాగుంటాయనండి. ఆ మంచి ఎరుపు ఉంటాయి, చిన్న పసుపు ఎరుపు కలిసి ఉంటాయి, చాలా బాగుంటాయి ఈ చెట్లు కూడా, అందంగా ఉంటాయి. సంపెంగల పొదల గడపలలో నిలబడుతూ, సంపెంగ పొదలుంటే వాటి నుంచి పక్కకు వెళ్ళగలమా? అక్కడే నిలబడి కాసేపు ఆ సువాసనను ఆస్వాదిస్తూ, అరటి ఆకుల ద్వారాలు